అయ్యో! నిన్న రాత్రి మీరు కూడా వింత కల చూశారా? కొన్ని కలలు అంత నిజంగా అనిపిస్తాయి కదా! మనిషి ఎందుకు కలలు కంటాడు? ఈరోజు ఆ సీక్రెట్ చేద్దాం. కల అంటే అసలు ఏంటి తెలుసా? అది మన బ్రెయిన్లో నడిచే చిన్న సినిమా లాంటిది. మీరు ఎప్పుడైనా కలలో ఎగిరిపోయారా? లేక వింత ప్రదేశాల్లో తిరిగారా? కలలకి అసలు డైరెక్టర్ ఎవరో తెలుసా? ఏవెల్, మన బ్రెయిన్నే. రోజూ చూసిన జ్ఞాపకాలు, ఆలోచనలు అన్నీ కలిపి మనసులోనే కొత్త సినిమా తీసేస్తుంది. సైన్స్ చెబుతుంది కలలు ఎక్కువగా REM నిద్రలో వస్తాయి. అంటే నిద్రలో కళ్ళు వేగంగా కదులుతున్నప్పుడు మెదడు చురుకుగా మారి సినిమా ఆడుతుంది. మనం కలలలో చూసే దృశ్యాలు మన జ్ఞాపకాలే. పగటిపూట మనం చూసినవి, విన్నవి, అనుభవించినవి అన్నీ కలిపి రాత్రిపూట మన మెదడు ఒక కొత్త సినిమా చూపిస్తుంది. పాతకాలంలో కలలు దేవతల సందేశమని నమ్మేవారు. కొంతమంది కలల్లో భవిష్యత్తు చూపుతుందని అనుకున్నారు. మీరు ఎప్పుడైనా అలాంటి కల చూశారా? నిజమయ్యేలా అనిపించిందా? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ కొంతమంది తమ కలలని భవిష్యత్తు సూచనలుగా తీసుకుంటారు. మీరు కూడా ఏదైనా కల నిజమవుతుందేమోనని నమ్మారా? అసలు శాస్త్రం చెబుతోంది కలలు మన బ్రెయిన్లోని మెమరీని శుభ్రం చేసి కొత్త ఆలోచనలకు స్థలం కల్పిస్తాయి. అంటే కలలు మన మైండ్కి రీసెట్ బటన్ లాంటివి. మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా కలలు ఎందుకు వస్తాయో. ఇంకా ఇలాంటి నిజ జీవిత ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ డైలీ ఏఐను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.